ఈరోజు అంటే కళ్యాణ్ బాబు గారి బర్త్డేకి 'గబ్బర్ సింగ్' సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. చాలామందికి 'గబ్బర్ సింగ్' ఎంత పెద్ద హిట్టో తెలుసు. వన్ ఆఫ్ ద మన్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ దట్, అప్పటిదాకా కళ్యాణ్ బాబుకు ఉన్నటువంటి యాజ్ అన్ యాక్టర్గా అతనికి ఉన్నటువంటి ఒక పార్సన్ తర్వాత అతను ఇంకో లెవెల్లో తీసుకెళ్ళిపోయింది 'గబ్బర్ సింగ్'. అది ఎందుకు అంటే సినిమా హిట్ అయింది, అద్భుతంగా చేశాడు కళ్యాణ్ గారు, లేకపోతే అద్భుతంగా మన డైరెక్టర్ హరీష్ శంకర్ చేశారు, బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేశాడు, ఇవన్నీ ఒక ఎత్తు. అసలు ఆ సినిమా రావటానికి ఎందుకు సినిమా చాలామందికి తెలియనటువంటి ఒక చిన్న కథ ఒకటి ఉంది. అదేంటంటే నేను ఎకనామికల్గా బాగా దెబ్బతినేసాను ఆరెంజ్ సినిమా టైంలో. తర్వాత ఆ టైంలో కళ్యాణ్ బాబు అన్నయ్య ఇద్దరు రెండు మూల స్తంభాలు నిలబడి నా ఫైనాన్సెస్ని వాళ్ళు బాధ్యత తీసుకొని క్లియర్ చేశారు. అయితే ఆ వెళ్ళే ప్రాసెస్లో అంటే కళ్యాణ్ బాబు దగ్గరికి చాలా యాజ్ ఎ హీరోగా బోల్డ్ అన్ని సినిమాలు, రీమేక్లు ఎన్నో వస్తుంటాయి, కథలు వస్తుంటాయి. ఎస్పెషల్లీ రీమేక్లు కూడా చాలా వస్తుంటాయి ప్రతి హీరోకి. దబాంగ్ సినిమా అదన్నమాట. దబాంగ్ అంటే 'గబ్బర్ సింగ్'. దబాంగ్ సినిమా కళ్యాణ్ బాబు లాంగ్ బ్యాక్ చూశాడు. ఎవరో చేస్తే బాగుంటుంది సార్ మీరు అని ఎవరు చెప్పారు. కళ్యాణ్ బాబుకి ఏంటంటే ఫక్త్ కమర్షియల్ సినిమాలు అనేది పెద్దగా సరే చూద్దాంలే, మేనిఫెస్ట్ అయినప్పుడు అవుద్దులే, ఇప్పుడు అర్జెంటుగా నేనేమి దాన్ని తోసి ఏదో చేయాలని ఉండదు. సహజంగా వచ్చేదే తను ముందుకు తీసుకుంటాడు తప్ప ఎవరో బాగుందన్నారనో లేదా పెద్ద హిట్ అయిందనో తను పరిగెట్టుకుని వెళ్ళేటువంటి హీరో కాదు. యాజ్ ఎ హీరోగా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ ఒక పొలిటికల్ లీడరు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, అది కాదు. నేను ఒక హీరోగా మాట్లాడుతాను ఇవాళ. సో తనకి నేను ఆ ఎకనామిక్గా దెబ్బతిన్నప్పుడు అన్నయ్య కళ్యాణ్ బాబు నిలబడ్డారు నా సంగతి మీద తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మరి కళ్యాణ్ బాబు దగ్గర అలా నా అప్పు తీర్చడానికి కళ్యాణ్ బాబు దగ్గర కోట్ల రూపాయలు లేవు. తన దగ్గర నిజంగా అప్పుడు మైనస్లో ఉన్నాడు తను ఏంటంటే. కాకపోతే ఆయన శాలబిలిటీ, అద్భుతంగా శాలబిలిటీ ఉన్నటువంటి హీరో. సో పని చేద్దామరా అప్పుడేదో తెచ్చి అప్పుడే ఈ గణేషే తీసుకొచ్చాడు అనుకుంటా లాంగ్ బ్యాక్. చూద్దాం లేరా తర్వాత చేద్దాం అనేది అన్నాడు కళ్యాణ్ బాబు. అప్పుడు కళ్యాణ్ బాబు గుర్తొచ్చింది, ఒకసారి ఏదో సినిమా చెప్పే పర్వాలేదు అనిపించింది, పట్రా అన్నాడు. ఇప్పుడు సినిమా చేసే ఉద్దేశంతో అనేది చూశాడు. నేను ఈ సినిమా చేసి ఈ వచ్చిన ప్రాఫిట్స్ తోటి నా అప్పు తెచ్చేద్దాం, మిగతా డబ్బు మిగిలితే అప్పుడు మీ రెమ్యునరేషన్ కాకుండా ఏదో నేను తీసుకుంటానని గణేష్ కొంచెం సినిమా చేయాలని ఆత్ర తప్ప తను ముందుకు వచ్చాడు. కళ్యాణ్ బాబు అన్నాడు సరే వెళ్ళి రైట్స్ కొనుక్కురా అన్నాడు. నేను కూడా వెళ్ళాను. యాక్చువల్గా సల్మాన్ ఖాన్ బ్రదర్ దగ్గర అర్బాజ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం, అయిపోయింది. అది ఒక 2-3 days. దాని తర్వాత ఏమైందంటే తీసుకొచ్చిన తర్వాత అగ్రిమెంట్ ఏంటంటే దాని మీద వచ్చే ప్రాఫిట్స్ మ్యాక్సిమం అన్నయ్య గారి అప్పులు తీర్చి మిగతా నువ్వు తీసుకో, నా రెమ్యునరేషన్ చూద్దాం తర్వాత ఎంత వస్తాను అని కళ్యాణ్ బాబు ఒక వేగ్ ప్రపోజల్ అంటారా లేకపోతే ఒక మాదిరి ప్రపోజల్ పెడితే గణేష్ ఓకే అన్నాడు. సరే సినిమా అంతా వచ్చింది, డెవలప్ అయింది, సినిమా బ్రహ్మాండంగా వస్తుంది. హరీష్ శంకర్, కళ్యాణ్ బాబు దాన్ని చాలా గొప్పగా దాన్ని అద్భుతమైన ఎపిసోడ్లు పెట్టి దాన్ని హిందీ కన్నా అద్భుతమైన ఫ్లేవర్ తీసుకొచ్చాడు. తర్వాత ఇప్పుడు తను ఏదైతే గణేష్కి ప్రపోజల్ చేశాడో ఎకనామికల్ ప్రపోజల్ ఇప్పుడు మార్చేశాడు కళ్యాణ్ బాబు తర్వాత బిఫోర్ రిలీజ్. యూజువల్గా ఏంటంటే అంత బాగా వచ్చినప్పుడు యూజువల్గా ఏ హీరో అయినా బిట్ మోర్ సెల్ఫిష్. సరే అయితే కథ కూడా బాగా వచ్చింది కాబట్టి నాకు మంచి రెమ్యునరేషన్ ఇవ్వు అని కూడా అడగండొచ్చు. కళ్యాణ్ బాబు ఏమన్నా అంటే లేదురా, నువ్వు కష్టపడతా తెచ్చుకున్నావు కదా, నువ్వేమి అన్నయ్య డబ్బులు నువ్వేమి అంటే నీ ఈ ప్రాఫిట్స్లో వద్దు, నువ్వు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నీ సినిమా నువ్వు చేసుకో, నీ ప్రాఫిట్స్ నువ్వు తీసుకో, నాకు రెమ్యునరేషన్ ఇవ్వు, ఈ బెటర్ రెమ్యునరేషన్కి నేను ఎలిజిబిలిటీ ఉంటాననే ఫీలింగ్ ఉంది, అది ఇవ్వు, ఆ డబ్బులతో మా అన్నయ్య నేను సేవ్ చేసుకుంటానని చెప్పి ఆ సినిమాకి అలా మార్చి గబ్బర్ సింగ్ ద్వారా బండ్ల గణేష్కి ఏ రెస్పాన్సిబిలిటీ అంటే అతను వచ్చినా ఆ ప్రపోజల్తో వచ్చినా దాన్ని అప్రిషియేట్ చేసి నీ ప్రాఫిట్స్ నువ్వు ఉంచుకో, నా రెమ్యునరేషన్ నాకు ఇవ్వు అని తీసుకొని ఆ రెమ్యునరేషన్ తోటి నా అప్పులు తెచ్చాడు కళ్యాణ్ బాబు. సో ఒక రకంగా చెప్పాలంటే తను అంటే కర్మ అని అంటాం కదా, అప్పుడు దాకా కళ్యాణ్ బాబు వరుసగా పంజా, దానికి ముందు తీన్మార్ ఎన్ని ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అంటే ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నా తన మార్కెట్ తన ఇది ఉంటుంది, అది మంచిగానే ఉంది. తన బిజినెస్ తనది చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఈవెన్ ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఎంతో కొంత బాగా ఆడి అన్ని విధాలుగా కళ్యాణ్ బాబుకి ప్రొడ్యూసర్ కూడా ఉపయోగపడిన సినిమాలు చేశాడు. కానీ సక్సెస్ లేదు, చాలా కాలం అయిపోయింది.
సరే తనకి ఈ ట్రావెల్‌లో ఉన్నప్పుడు ఈ అంటే మామూలుగా అయితే చేసేవాడు కాదేమో కళ్యాణ్ బాబు. నాకు మా అన్నయ్యకి చేయాలి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది కదా! దాంతోటి మా అన్నయ్య కష్టపడుతున్నాడు. మా అన్నయ్యకి నేను నిలబడాలి అనేది తను తీసుకున్నాడు. తను కూడా ఏమి హి ఈస్ నాట్ ఇన్ వెల్ ఎకనామికల్ కండిషన్ లేడు. తనకి చాలా అంటే మైనస్‌లో ఉన్నాడు ఎకనామికల్‌గా. సరే చేసాడు, ఒప్పుకున్నాడు, అయిపోయింది. తన రెమ్యునరేషన్ ఆల్మోస్ట్ వదిలేసుకొని తనకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో ఆ రెమ్యునరేషన్ తోటి నా అప్పులను తీర్చేసి మేబీ మిగిలిందో లేకపోతే ఇంకా వదిలేసి ఉంటాడు పాపం. నాకే ఇచ్చినట్టు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. నాకు కూడా ఒక ఉద్దేశం ఉంది. అది వాళ్ళిద్దరికి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు నాకు ఎకనామికల్గా నిలబడి వాళ్ళిద్దరు నాకు ఒక 2 మూల స్తంభాలు నిలబడి నన్ను క్రైసిస్ నుంచి బయటకు లాక్కొచ్చి పడేశారు. దట్స్ వై నాకు మా అన్నయ్యన్న మా తమ్ముడన్న నాకు ఎందుకు గౌరవం అంటే ఎలాగో వాళ్ళంటే నాకు ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆప్యాయతలు ఉంటాయి. కానీ అంతకంటే మించి అంటే నేను ఎప్పుడూ వాళ్ళ దగ్గర తీసుకోవాలన్న కోరిక కానీ అది ఉండేది కాదు. కానీ తప్పలా నా పరిస్థితులు వచ్చినాయి. నేను ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఏ స్పిరిచువల్ పర్సన్. కాకపోతే ఐ బిలీవ్ ఇన్ కర్మ. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో కళ్యాణ్ బాబు అప్పుడు దాకా యావరేజ్లు ఇదిగా ఉన్న సినిమాలో మరి ఏదో కళ్యాణ్ బాబుకు ఒక టైప్ ఆఫ్ పూనకం వచ్చినట్టు చేశాడు ఆ సినిమా. ప్రతి దాంట్లోనూ బెటర్మెంట్లు చేసుకుంటూ వెళ్ళాడు. ఫైట్స్లో, డ్యాన్సెస్లో, లేకపోతే సాంగ్స్లో, లేకపోతే కొన్ని ఎపిసోడ్లు పెట్టడం. సో హ్యూజ్ సక్సెస్ అది. కళ్యాణ్ బాబు అంత తేలిగ్గా చేసేవాడు. సినిమా నచ్చిందంటే సినిమా చేసేవాడు. అలాంటిదే అంత క్లియర్గా ఉంటుంది. డబ్బుల కోసం ఎప్పుడు చేయాలి సినిమాలు. సో తను అలాగా ఎప్పుడైతే చేశాడు నాకు అలాగే అన్నయ్య గారు నాకు నిలబడ్డారు. కళ్యాణ్ బాబు ఎంతవరకు నాకు సపోర్ట్ చేశాడు, ఇంచుమించు అన్నయ్య కూడా అంతే సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయనకి ఏంటంటే రాజకీయాలు వదిలేసాయి, టోటల్గా హీఈస్ ఇన్ పాలిటిక్స్. అప్పుడే తను రాజ్యసభకి నామినేట్ అవుతున్నటువంటి రోజులై పార్టీని వీళ్ళని ఇంకా మాకున్న ప్రజారాజ్యం తాలూకు ఏదో ఇష్యూస్ ఉండటం వల్ల ఆయన ఆ కాన్సెప్ట్ ఉన్నాడు. నేనేమంటానంటే ఈ కర్మ అనే కాన్సెప్ట్ చూసుకుంటే అప్పుడు దాకా అంటే నాకు చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగిందని చెప్పడం కాదు నా ఉద్దేశం. చాలా గొప్పవాడినో ఉత్తముడో చెప్పుకునేంత కెపాసిటీ నాకు లేదు. కానీ ఆయన రీజనబుల్లీ గుడ్ పర్సన్. నేను అంత ఎవరిని నా వల్ల ఎవరిని నష్టపరచడం కానీ ఎవరిని మోసం చేసింది కానీ లేదు. ఐ థింక్ వన్ యావరేజ్ గుడ్ పర్సన్. నేను అంతవరకు నేను సర్టిఫై చేసుకోగలను. నాకు అంతకన్నా ఎవరిని ఎక్కువ ఇచ్చినా అది వాళ్ళ సంస్కారమో వాళ్ళ గొప్పతనం అనుకుంటాను తప్ప నన్ను నేను అద్దంలో చూసుకుంటే ఓకేరా నువ్వు యావరేజ్ పర్సన్, గుడ్ పర్సన్ అని అనుకుంటాను. అయితే నాకు చేసిన సహాయం వాళ్ళు బాగుండాలని ఎన్నిసార్లు కోరుకుని ఉంటానో తెలియదు. నాకు చేసినందుకు పారాడైమ్ షిఫ్ట్ అంటారు. టోటల్గా కళ్యాణ్ బాబు కెరీర్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి సక్సెస్లు వరుస కొట్టుకుంటూ వెళ్ళినా కూడా కెరీరే ఇంకొక ఎలివేషన్కి వెళ్ళిపోయింది. అట్లా తను నాకు సహాయం చేద్దామని చేసిన సినిమా ఇంకొక ఎలివేషన్ తీసుకెళ్ళిపోయింది కళ్యాణ్ బాబు జీవితాన్ని. అంటే ఆయన చేసిన ఒక మంచి కర్మ ఆయన ఇంకొక ఎలివేషన్ తీసుకెళ్ళింది. అలాగే చిరంజీవి గారు నన్ను నిలబడి చేసినందుకు నిజంగా ఆయన్ని మరి ఆయన కూడా గుడ్ కర్మ అంటాం కదా. అంటే నన్ను నిలబెట్టుకున్నాడు, నన్ను ఒక్కడే కదా నా ఫ్యామిలీ నిలబెట్టారు ఇద్దరు. ఆ కర్మ తాలూకు ఫలితం ఏమిటో మంచి కర్మ. ఆయన ఇన్ని ప్రజారాజ్యం తాలూకు ఎన్ని కష్టాలు పడినా కాంగ్రెస్లోకి వెళ్ళినా ఏం చేసినా ఆఖరికి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయన రాజ్యసభ మెంబర్ అవ్వటం, ఇండియాకి టూరిజం మినిస్టర్ అవ్వటం అనేది ఆయనకు వచ్చినటువంటి అద్భుతమైన రియాక్షన్. అంటే ఫర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే కర్మకి ఆయన అనిపించిన మంచి కర్మ చేసినందుకు ఆయనకు వచ్చింది అది. నేనేమిటంటే ఇదంతా ఒక డాట్స్ని కలిపితే అలాగే వాళ్ళు చేసిన సహాయం వల్ల నేను చాలామందికి నా చేతనంతవరకు ఎంతవరకు ఉపయోగపడ్డా. ఆ మంచి కర్మలే ఇవాళ నా ఫ్యామిలీలో ఏమో 1-2 దెబ్బలు తిన్నా కూడా మా పిల్లలు, నా కొడుకు, నా కూతురు, నేను బెటర్ కండిషన్లో ఉన్నాం. సో దట్ కర్మ అనేది మంచి పనులు చేయటం అనేది మంచి కర్మలు చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితం వస్తుంది. సో న్యూటన్స్ థర్డ్ లా అది. నా కోసం మా అన్నయ్యకి నేను నిలబడాలని కళ్యాణ్ బాబు తీసుకున్న కాలు నాకు ఎలాగో బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ తనకు కూడా ఉపయోగపడింది. ఆఖరికి బండ్ల గణేష్కి ఉపయోగపడింది. ఆ రోజు చేద్దాం బాస్ నాగబాబు గారికి అని వాడు ఆ క్షణంలో తను పాజిటివ్గా మాట్లాడేందుకు బండ్ల గణేష్కి ఉపయోగపడింది. కళ్యాణ్ బాబుకి ఒక ఎలివేషన్ ఇచ్చింది, ఇంకొక పారాడైమ్ షిఫ్ట్. నాకు జీవితాన్ని ఇచ్చింది.
అటు పక్కనేమో అన్నయ్యకి ఒక లైఫ్ ఇచ్చింది. ఐ మీన్ టు సే దట్ డూ గుడ్ థింగ్స్. సో ఇవాళ 12 ఇయర్స్ మళ్ళీ రిలీజ్ అవుతుంది, అందులోనూ కళ్యాణ్ బాబు బర్త్డేకి రిలీజ్ అవుతుందంటే ఇది చేయాలనిపించింది. ఇది ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పినా కూడా ఈసారి మళ్ళీ ఇంకోసారి ఏమైనా కొన్ని మిస్ అయినామో అని చెప్తున్నాను. మళ్ళీ కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు ఓల్డ్ వీడియోస్. సో గబ్బర్ సింగ్కి ఒక ఒక ఫ్యామిలీ నిలబడటానికి చేసిన సినిమా అది. అది తనకు కూడా ఉపయోగపడద్దని కళ్ళెమ్మకు కూడా అరుస్తలేదు. నా ఫ్యామిలీ నిలబడాలని మా అన్నయ్య చేశాడు. సినిమాలే చేయకుండా మానేసిన అన్నయ్య గారికి ఒక అద్భుతమైనటువంటి ఎలివేషన్ ఇచ్చి ఒక రాజకీయంగా ఆయన్ని అప్పుడు సెంట్రల్ మినిస్టర్ టూరిజం ఇండిపెండెంట్ ఛార్జ్ అంటారు దాన్ని, అది ఆయనకు వచ్చింది. ఇద్దరు అన్నదమ్ములు ఇంకొక తమ్ముడి కోసం ఒకళ్ళ అన్న కోసం నిలబడటం వల్ల ఇద్దరికి ఎంత జరిగిందంటే 2 మార్చిలో జరిగింది. సినిమా మార్చిలో రిలీజ్ అయింది, పెద్ద హిట్. ఆయన ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకోవటం మార్చిలో జరిగింది. మేబీ ఇయర్స్లో ఏదైనా అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ ఇంక్లూడింగ్ దాని రిజల్ట్స్ కూడా ఆ మార్చి మంత్లో జరిగింది. దీస్ ఆర్ ఆల్ మెమరీస్. ఐ మీన్ గబ్బర్ సింగ్ వెనకాల ఉన్న మెమరీస్లో ఇది ఒకటి. నాకు కూడా తర్వాత చాలాసార్లు గబ్బర్ సింగ్ తీశాను. ఆ సినిమాతో నాకు ఒక అనుబంధం, నా వ్యక్తిగత చాలామంది తెలియదు, నాకుంది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. థ్యాంక్ యూ.